హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు 7వ రాజకుమారుడి వివాహం. ఇది పంజాబ్ జానపద కథ. ఒకానొకప్పుడు సతీందర్ అనే రాజుకు 7 కుమారులు ఉండేవారు. పొరుగు రాజ్యాన్నేలే బతీందర్ రాజుకు 7 కుమార్తెలు. సతీందర్ కుమారులు యుక్త వయస్కులయ్యాక వారికి వివాహం చేయాలనుకున్నాడు రాజు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పొరుగురాజు బతీందర్ కుమార్తెలే తన కుమారులకు తగిన వధువులని, ఆ సంగతిని విశ్వాసపాత్రుడైన దూత ద్వారా ఆ రాజుకు తెలియచేశాడు. ఆ మాట వినగానే బతీందర్కు ఆనందంతో నోట మాట రాలేదు. తన 7 కుమార్తెలకు ఒకే చోట వివాహం జరిగే అదృష్టానికి మురిసిపోయాడు. వెంటనే అంగీకరించాడు. సతీందర్ 6 కొడుకులు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. కానీ 7వ కుమారుడు రాజేందరు ఎదురు తిరిగాడు. అన్నలందరూ పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన తను కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్బంధం ఎందుకు అని ఆలోచించే వింత మనస్తత్వం అతడిది. అందరితో పాటు నువ్వు పెళ్లి చేసుకో నాయనా, నాకు ఆనందం కలిగించు అని రాజు కుమారుడికి ఎంతో చెప్పాడు. కానీ రాజేందరు ససేమిరా అనేశాడు. మరో మార్గం లేక రాజు సతీందరు 6 కుమారులకి 6 బతీందర్ కుమార్తెలతో వివాహం జరిపించాడు. 6 రాకుమార్తెలు భర్తల వద్దకు వచ్చారు. 7వ రాకుమార్తె మాత్రము తన తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది. రాజేందర్ని ఎలాగైనా ఒప్పించి తమ చెల్లెలకి అతనికి పెళ్లి చేయించాలని 6 కోడళ్ళు ఎంతగానో ప్రయత్నించారు. అయితే రాజేందర్ మాత్రము అసలు ఒప్పుకోలేదు. ఆఖరికి విసిగిపోయిన పెద్ద కోడలు, సరి, నా చెల్లెల్ని వద్దంటున్నావు, మరి ఎవరిని చేసుకుంటావు? అనార్కలిని వివాహం ఆడబోతావా? ఆమె ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావు అంటూ వెళ్ళిపోయింది. మిగిలిన కోడళ్ళు కూడా రాజేందర్ కనిపించినప్పుడల్లా, అవును, అనార్కలిని పెళ్లాడబోతావు కదా, ఎప్పుడు పెళ్ళి అని ఎగతాళి చేయసాగారు. ఆ మాటలు విని విని రాజేందర్కు ఒకనాడు పట్టరాని కోపం వచ్చింది. తండ్రితో, ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను, అనార్కలిని కనుక్కొని పెళ్లాడితే తప్ప తిరిగి రాను అన్నాడు. తండ్రి విచారపడ్డాడు. తల్లి వెళ్ళవద్దని ప్రాధేయపడింది. అన్నలు తిట్టారు. అయినా రాజేందర్ మీద అవేమీ పనిచేయలేదు. తను అభిమానించే తెల్లగుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అనార్కలి అసలు ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో ఏమో తెలియనప్పటికీ గుర్రం దారి తీసిన దిశగా ప్రయాణాన్ని సాగించాడు. అలా అతడు చాలా దూరం వెళ్ళాక ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో పూల మొక్కలు, ఫలవృక్షాలు నీళ్లు లేక వాడిపోయి కొన్ని ఎండిపోతూ కనిపించాయి. రాజేందరు అప్పటికే బాగా అలసిపోవడంతో గుర్రం దిగి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అతడు మేల్కొని చూసేసరికి సాయంకాలమైంది. లేచి చుట్టుపక్కల కలయి చూశాడు. కొంత దూరంలో చిన్న కొలను, దాని ఒడ్డున కొన్ని కుండలు కనిపించాయి. కొలనులో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఎండిపోతున్న చెట్లకు నీళ్లు పోయాలనుకున్నాడు. ఒక కుండను తీసుకొని చెట్లన్నింటికీ నీళ్లు పోసి కుండని యథాస్థానంలో పెట్టి ఉద్యానవనాన్ని పరిశీలనగా చూడసాగాడు. ఉద్యానవనంలో ఒక వటవృక్షం క్రింద ధ్యాన నిమగ్నుడై ఉన్న ఒక ముని కనిపించాడు. ఆ ముని కళ్ళు తెరిస్తే అనార్కలిని గురించి అడగవచ్చు కదా అని రాజేందర్ అక్కడే కూర్చున్నాడు. కానీ ముని ఎంతసేపటికి కళ్ళు తెరవటం లేదు. అసలు విషయం ఏమిటంటే, రకరకాల పూల మొక్కలతో ఫలవృక్షాలతో ఆ ఉద్యానవనాన్ని రూపొందించిందే ఆ ముని. సంవత్సరంలో 6 నెలలు ఉద్యానవనాన్ని రక్షిస్తూ గడిపి మరో 6 నెలలు తపస్సు చేయటం ఆ ముని నియమం. ముని కనులు తెరిచి అనార్కలిని గురించి చెప్పేంతవరకు అక్కడి నుంచి కదలకూడదనుకున్న రాజకుమారుడు రాజేందరు వనంలోని చెట్లకి నీళ్లు పోస్తూ వాటి రక్షణ చూడసాగాడు. కొన్ని రోజులలో ఆ వనము సువాసనలు విరజిమ్మే రంగురంగు పుష్పాలతోనూ సుమధుర ఫలాలతోనూ కళకళలాడసాగింది. ఒకనాడు సూర్యోదయ సమయంలో ముని ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఉదయభానుడి లేత బంగారు కిరణాలు రకరకాల పువ్వుల మీద పడటంతో ఆ తపోవనము వింత శోభతో కళకళలాడుతున్నది. అప్పుడే చేతిలో నీళ్లకుండతో రాజేందర్ అటుకేసి వచ్చాడు. కుండను పక్కన పెట్టి మునిపాదాలకు నమస్కరించాడు. నువ్వేనా ఇన్నాళ్ళు ఈ తపోవనాన్ని రక్షించింది అని అడిగాడు ముని. మొక్కలకు నీళ్లు పోయటం తప్ప మరేం గొప్పగా చేయలేదు మహాత్మా అన్నాడు రాజేందర్ వినయంగా.
చెట్లపై కనికరం చూపిన నీ దయాగుణం చాలా గొప్పది. నీకు కావలసిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ముని. చాలా కృతజ్ఞుని మహాత్మా. నేనొక రాజకుమారుణ్ణి. సిరి సంపదలకు నాకు లోటు లేదు. అయితే నేను అనార్కలి కోసం వెతుక్కుంటూ ఇటు వచ్చాను. ఆమె ఎక్కడ ఉన్నదో చెబితే మీకు నా జన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు రాజేందర్ చేతులు జోడించి. ముని ఒక బంతిని రాజేందర్ చేతికి ఇస్తూ, నాయనా, ఈ బంతిని తీసుకో. దీనిని నువ్వు నడిచే మార్గంలో విసిరావంటే అది దొర్లుకుంటూ వెళ్ళి ఒక దానిమ్మ చెట్టు బోదె వద్ద ఆగుతుంది. నువ్వు ఆ చెట్టులో కనిపించే పెద్ద పండును కోసుకో. అందులోనే నీకు అనార్కలి లభిస్తుంది. అయితే నువ్వు నీ భవనం చేరేంతవరకు పండును ఒలిచి చూడకూడదు. అలా చేశావో ఆమె నీకు దక్కదు. జాగ్రత్త సుమా అని చెప్పి ఆశీర్వదించాడు. రాజకుమారుడు ఆయన చెప్పినట్లే చేసి పెద్ద దానిమ్మ పండుతో తన భవనాన్ని సమీపించాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని రాజోద్యానంలోని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి అతడి మనసులో చిన్న అనుమానం తలెత్తింది. ఒకవేళ ముని చెప్పినట్లు పండు లోపల అనార్కలి కనిపించకపోతే తను అందరి ముందు నవ్వుల పాలు కావలసి వస్తుంది కదా. ఏటొచ్చి భవనాన్ని సమీపించాను గనక ఇక్కడే పండును కోసి చూడటం మంచిది కదా అని పండును కోసి చూశాడు. ఆ క్షణమే ఆ పండు నుంచి పచ్చటి బంగారు రంగు దుస్తులు ధరించి మెడలో అందమైన హారంతో ఒక అందాల యువతి నవ్వుతూ వెలుపలికి వచ్చింది. మెరుపు తీగలాంటి ఆ సౌందర్య రాశిని చూడగానే రాకుమారుడు ఆశ్చర్యంతో మూర్ఛపోయాడు. ఆ యువతి పేరే అనార్కలి. ఆమె రాకుమారుడి పక్కన కూర్చొని కొంగుతూ మెల్లగా వీచసాగింది. అప్పుడే అటుకేసి వచ్చిన హరిప్రీత్ అనే మరొక యువతి అనార్కలిని చూసి, అందాల రాశి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అనార్కలి జరిగిందంతా చెప్పి, నన్ను చూసిన క్షణమే ఈ రాజకుమారుడు మూర్ఛపోయాడు. ఇతడికి స్పృహ రావాలి, అందుకే కూర్చొని ఉన్నాను అన్నది. హరిప్రీత్ రాకుమారుణ్ణి పెళ్లాడాలనుకుంటున్నది. అందువలన అనార్కలి దుస్తులని, ఆభరణాల్ని చూసి అబ్బురుపడినట్లు నటిస్తూ, ఎంత అందమైన దుస్తులు ధరించావు. ఈ మెడలోని హారం, ఆహా, చాలా అందంగా ఉంది. అలాంటి దుస్తులను నేనెప్పుడూ ధరించలేదు. వాటిని ధరించి నా అందం చూడాలని ఆశగా ఉంది. నా దుస్తులను, ఆభరణాలను నువ్వు, నీ దుస్తులను, ఆభరణాలను నేను కాసేపు మార్చుకుందామా అన్నది. అనార్కలి ఒక్క నిమిషం ఆలోచించి సరేనని తన దుస్తులను, ఆభరణాలను తీసి హరిప్రీతికిచ్చి ఆమె దుస్తులను తాను ధరించింది. అనార్కలి దుస్తులను ధరించిన హరిప్రీత్ మురిసిపోతూ వాటికేసి చూస్తూ, ఆహా, చాలా బాగున్నాయి. అయినా ఈ అందమైన దుస్తులలో నేనెలా ఉన్నానో చూసుకోవాలని ఉంది. ఈ ఉద్యానవనం మధ్య ఒక బావి ఉంది. అందులో నీ దుస్తులతో నా ప్రతిబింబం చూడాలని కోరికగా ఉంది. నువ్వు వస్తావా, వెళ్ళి చూద్దాము అన్నది. అనార్కలి సరేనని ఆమె వెంట నడిచింది. బావిగట్టును చేరాక ఇద్దరూ బావిలోకి తొంగి చూశారు. ఆ క్షణమే హరిప్రీత్ అనార్కలిని బావిలోకి తోసి గబగబా వెనక్కు తిరిగి వచ్చి మేలి ముసుగుతో అనార్కలి స్థానంలో కూర్చున్నది. కొంతసేపటికి రాజకుమారుడు రాజేందర్ కళ్ళు తెరిచి చూశాడు. హరిప్రీత్ తానే అనార్కలి అన్నది. తాను చూసింది అపూర్వ అందాల రాశిని కదా అని రాజేందరు ఒక్క క్షణం అనుమానించాడు. అయినా చుట్టుపక్కల ఎవరూ లేరు గదా. ఇంతలో అంత మార్పు ఎలా వస్తుందని మనసులో సమాధానపరుచుకొని ఆమెను వెంటబెట్టుకుని రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. హాయిగా కొంతకాలం గడిపారు. కొన్నాళ్ళకి రాజభవనం సమీపాన ఉద్యానవనంలోని బావిలో ఒక అందమైన పువ్వు పూచిందని, దానిని ఎవరూ కొయ్యలేకపోతున్నారని ఒక వార్త నగరమంతా వ్యాపించింది. అది హరిప్రీత్ చెవిని కూడా పడింది. ఆ బావిలోనే హరిప్రీత్ అనార్కలిని తోసింది. మర్నాడే ఆమె అలవికాని తలనొప్పి అంటూ పడుకున్నది. భర్త రాజేందర్ ఆమె దగ్గరికి వెళ్ళి సంగతేమిటని అడిగాడు. భరింపరాని తలనొప్పితో బాధపడుతున్నాను. ఉద్యానవనంలోని బావిలో పూచిన పువ్వుని తెచ్చి దాని రేకులను మెత్తగా నూరి పట్టె వేస్తేనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు అన్నది హరిప్రీత్ కన్నీళ్లతో. అదెంత పని అంటూ రాజేందర్ వెంటనే వెళ్ళి ఆ పువ్వును కోసి తెచ్చి రేకులను నూరి భార్య నుదుటిన పట్టెవేశాడు. తలనొప్పి నిజంగానే భరించలేనంతగా ఎక్కువ కావటంతో ఆమె పట్టెను తీసి భవనం పైనుంచి పిట్టగోడ మీదుగా క్రిందకి విసిరిగొట్టింది.
ఆ పట్టె పడిన చోట అందమైన పండ్ల తోట ఏర్పడింది. తోట మధ్య బ్రహ్మాండమైన దానిమ్మ చెట్టు మొలిచి ఎర్రటి పెద్ద పండ్లతో కనుల విందు చేయసాగింది. కొన్ని రోజుల తరువాత హరిప్రీతు భవనం ఉపరితలానికి వెళ్ళింది. అక్కడ ఏర్పడిన తోటను, దానిమ్మ చెట్టును, పండును చూసి దిగ్భ్రాంతి చెందింది. చివుక్కున వెనక్కు తిరిగి వెళ్ళి శయనమందిరంలో పడుకొని మూలగసాగింది. భర్త కారణం అడిగాడు. తలపోటే కాదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది. మన భవనాన్ని ఆనుకొని ఉన్న తోటను తొలగిస్తే తప్ప నా బాధ పోదు అన్నది ఏడుస్తూ. రాజేందరు తన తోటలోని మొక్కలని, చెట్లని, పూలని, పళ్లను ఎవరు కావాలన్నా తీసుకొని వెళ్ళవచ్చునని భటుల ద్వారా చాటింపు వేయించాడు. పలువురు నగర ప్రజలు తోటలోకి ప్రవేశించి తమకు కావలసిన వాటిని తీసుకొని వెళ్ళసాగారు. ఆఖరికి ఒక పసివాడు అక్కడికి వచ్చాడు. అతనికి దానిమ్మ చెట్టు చిటారు కొమ్మలో వేలాడుతున్న పెద్ద పండు మాత్రమే కనిపించింది. ఎందుకో గాని దాన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఆ కుర్రవాడు దాన్ని కోసుకుని పోయి వృద్ధులైన తన తల్లి చేతికి ఇచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక తల్లి ఆ పండును కోసింది. మరుక్షణమే ఆ పండు నుంచి అనార్కలి వెలుపలికి వచ్చింది. భయపడకండి, నన్ను మీ కుమార్తెగానే భావించండి. నేను మీ సంపద పెరగటానికి సాయపడతాను అన్నది అనార్కలి. ఆ అందాల రాశిని చూసి తల్లి కొడుకులు ఆనందాశ్చర్యాలు పొందారు. మరునాడు అనార్కలి ఒక గుడ్డ ముక్కను, నూలు దారాలను తీసుకొని ఫుల్కారీ రుమాలును అల్లి పసివాడి చేతికిచ్చి, దీనిని యువరాజు రాజేందర్ దగ్గరకు తీసుకొని వెళ్ళావంటే మంచి ధర చెల్లించగలడు అన్నది. కుర్రవాడు ఆమె చెప్పినట్లే చేశాడు. రుమాలను చూడగానే ఎంతో సంతోషించిన రాజేందరు దానిని ఎవరల్లారు అని అడిగాడు. మా అక్క అన్నాడు కుర్రవాడు. ఇంత అందంగా అద్భుతంగా అల్లగలిగిన వ్యక్తి కూడా అందంగా అద్భుతంగానే ఉండాలని భావించిన యువరాజు, నన్ను నీతో మీ ఇంటికి తీసుకువెళ్తావా? నేను ఆమెను చూడాలి అన్నాడు. కుర్రవాడు యువరాజు మాట కాదనలేక ఆయన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అనార్కలిని చూడగానే రాకుమారుడు గుర్తించాడు. ఆమె జరిగిందంతా అతనికి చెప్పింది. ఆమె తల్లి అనుమతితో ఆమెను వివాహమాడి రాజభవనానికి తీసుకుని వచ్చాడు. హరిప్రీత్ను రాజ్యం నుంచి తరిమి కొట్టాడు. రాజేందరు, అనార్కలి చిరకాలము సుఖ సంతోషాలతో జీవించారు. మరొక కథ పేరు ఏడిపించేవాడు. రచించిన వారు వసుంధర. వికారుడు అనేవాడికి వాళ్లకు వీళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఏడిపించడం సరదా. ఒక రోజున వాడు వీధిలో వెళుతూ ఉండగా ఒక బిచ్చగాడు చేయి జాపి, దయగల మహారాజువి, 4 రాగి డబ్బులిచ్చి నన్ను ఆదుకో అన్నాడు. వికారుడు వాడి వంక ఎగాదిగా చూసి, నువ్వు నన్ను మహారాజు అన్నావు కానీ నీలో నిజంగా రాచకళ ఉట్టిపడుతోంది. నేను చెప్పినట్లు చేశావంటే నీ దరిద్రం తీరిపోతుంది. నా వెంట వస్తావా అని అడిగాడు. బిచ్చగాడు సరేనన్నాడు. వికారుడు వాణ్ణి తన ఇంటికి తీసుకొని వెళ్ళి మంచి బట్టలు కట్టబెట్టాడు. తర్వాత వాణ్ణి తీసుకొని ఒక ఇంటికి వెళ్ళి, ఈయన మారువేషంలో ఉన్న మహారాజు, మీ కష్టాలు స్వయంగా విచారించాలని వచ్చారు అని చెప్పాడు. ఆ ఇంటి వాళ్ళకి బోలుడి కష్టాలున్నాయి. ఎవరైనా 1000 వరహాలు సాయం చేస్తే అవన్నీ తీరిపోతాయి. వాళ్ళ విషయం ఏకరువు పెడుతూ ఉంటే వికారుడు మనసులో తెగ నవ్వుకొని పైకి మాత్రము, రేపు ఉదయం ఊరి చివర ఉన్న పాడుబడ్డ సత్రానికి వస్తే రాజుగారు మీకు కావలసిన డబ్బిస్తారు అని చెప్పాడు. అందుకు ఆ ఇంటి వాళ్ళెంతో సంతోషించి ఇద్దరికీ తృప్తిగా మంచి భోజనం పెట్టారు. అక్కడి నుంచి వికారుడు బిచ్చగాడిని మరొక ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటి యజమానిని రాజభటులు అన్యాయంగా ఖైదు చేశారు. విడిపించడానికి 100 వరహాలు లంచంగా అడుగుతున్నారు. అలా లంచం ఇవ్వటం నేరమని ఆ ఇంటి వాళ్ళు జంకుతున్నారు. వికారుడు వాళ్ళని మొత్తం వివరాలన్నీ అడిగి, విలువైన మీ ఇంటి నగ ఏదైనా ఉంటే రాజుగారికి ఇవ్వండి, ఇది లంచంగా ఇచ్చిన మీ ఇంటి నగ అని గుర్తులు చూపించి భటుల లంచగొండితనము రాజుగారు బయటపెడతారు. మీకు న్యాయం జరుగుతుంది, నగ తిరిగి వస్తుంది. రేపు ఉదయము ఊరు చివరున్న పాడుబడ్డ సత్రానికి రండి అన్నాడు. ఇంకా ఆ ఊళ్ళో ఒక కవికి తన కావ్యాన్ని రాజు కొలువులో చదివి వినిపించాలని ఉంది. ఒక ముసలమ్మకు తన ఈడిదే అయిన రాజమాతను చూడాలని ఉంది. ఇలా ఎందరో ఉన్నారు. అందర్నీ వికారుడు మర్నాడు ఉదయము పాడుబడ్డ సత్రానికి రమ్మన్నాడు. అలా సాయంకాలమైంది. అప్పుడు వికారుడు బిచ్చగాడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తానిచ్చిన బట్టలు తిరిగి తీసుకున్నాడు. తర్వాత వాడితో, పోయి మామూలు గడుక్కో అన్నాడు.
ఇంకా అడుక్కోవటం ఎందుకు? ఈ రోజుతో నా దరిద్రం తీరిపోతుందన్నారుగా అన్నాడు బిచ్చగాడు. అదా, ఇందాక ఊరందరినీ ఏడిపించాను. వాళ్ళ కోరికలు తీరినట్లే నీవి తీరుతాయిలే అని హేళనగా నవ్వాడు వికారుడు. ఇలా అందరినీ ఏడిపించడం వల్ల మీకేమిటి లాభము అని అడిగాడు బిచ్చగాడు. అందులో నాకు ఆనందం ఉంది. రేపు ఉదయము ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే బోలెడు వినోదం అన్నాడు వికారుడు నవ్వుకుంటూ. బిచ్చగాడు గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయము వికారుడు ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే అక్కడ నిజంగానే మహారాజు ఉన్నాడు. ఆయన ముందు రోజున వికారుడి ద్వారా ఇవ్వబడిన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళు ఆయనకు జయ జయధ్వానాలు చేశారు. అప్పటికి వికారుడికి అర్థమైంది, తాను నిన్న వీధిలో చూసిన బిచ్చగాడు నిజంగానే మారువేషంలో ఉన్న మహారాజని. వాడు వెంటనే రాజు కాళ్ళ మీద పడి, ప్రభు, నా కారణంగానే ఊళ్ళో ఎందరికో మేలు జరిగింది, నన్ను కూడా కనికరించాలి అన్నాడు. సరే, ఈ రోజు నుంచి నువ్వు ఊరి మధ్య ఉన్న పాతకాలపు మట్టిగోడల ఇంట్లో బందీగా ఉంటావు. ఊళ్ళో ఎవరికే అవసరాలు వచ్చినా నీతో చెప్పుకుంటే అవి నీ ద్వారానే తీరుతుంటాయి. నువ్వు మాత్రము ఎప్పటికీ బందీవి అన్నాడు మహారాజు. ప్రభు, నాకు ఇదేంటి శిక్ష అన్నాడు వికారుడు దీనంగా. ఏం చేసేది, నీ వంటి వాళ్ళని ఏడిపించడం నాకు సరదా అన్నాడు మహారాజు. మరొక కథ పేరు కష్టే ఫలి. రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. పూర్వము ఒకానొక చిన్న పల్లెలో కష్టజీవి అయిన రైతు ఒకడుండేవాడు. అతడిది చాలా పెద్ద కుటుంబం. తల్లి, తండ్రి, భార్య, 4 పిల్లలు కాక అవిటివాడైన రైతు తమ్ముడు కూడా వారితో పాటే ఉండేవాడు. అంతమందిలో ఏ ఒక్కరూ ఏనాడు పనికి బద్దకించేవారు కాదు. రైతు తాను కష్టపడుతూ కుటుంబ సభ్యులను కూడా ఓపినంత కష్టపడమని, కష్టించడమే సుఖానికి రాచబాట అని ప్రోత్సహించేవాడు. అతడి పొలం గట్టున ఆనుకొని ఏనాటిదో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. రైతు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నీడకు, అతడి ఇంట జరిగే సకల శుభకార్యాలకు, మామిడాకు తోరణాలకి, ఋతుకాలంలో పళ్లకు ఆ చెట్టు అతడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉండేది. ఆ మామిడి చెట్టును ఆవహించుకొని ఒక వనదేవత ఎంతో కాలం నుంచి ఉంటున్నది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ దేవతకు రైతుతోనూ, రైతు కుటుంబంతోనూ పరిచయం బలపడసాగింది. పండిన పంట మీద నుంచి మంచి లాభాలు వస్తూ కుటుంబ పరిస్థితి నానాటికి మెరుగుపడుతున్నప్పటికీ రైతు దించిన నడుము ఎత్తకుండా కష్టపడుతూ కుటుంబీకుల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉండటము దేవత గమనిస్తూ వచ్చింది. ఒకనాడు వనదేవత పొలంలో పనిచేస్తున్న రైతు కుటుంబాన్ని చాలాసేపు పరిశీలనగా చూసి, ఎవరైనా బీదస్థితిలో బాగా కష్టపడి పనిచేస్తారు. పరిస్థితి మెరుగవుతున్న కొద్దీ ఎవరు బుద్ధి అయినా సుఖాల వైపు మళ్ళటం సహజం. అటువంటిది ఈ రైతు అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాగే ఉన్నాడు. బహుశా ఇంకా ఇంకా సంపాదించాలన్నది అతడి మితిమీరిన దురాశ ఏమో అనుకొని రైతుని మరింతగా పరిశీలించడం ప్రారంభించింది. దేవత ఊహించినట్లే మరికొన్నాళ్లు గడిచేసరికి రైతు తాము కష్టించి కూడబెట్టిన సొమ్ముతో తమ పొలాన్ని ఆనుకొని మరొక ఎకరం పొలాన్ని కొన్నాడు. తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మంచి రోజు చూసుకొని రైతు కొత్తగా కొన్న పొలాన్ని దున్నటము, దాన్ని దున్నేందుకు రైతు పడుతున్న కష్టం చూసేసరికి దేవతకు అతడి మీద ఎక్కడి లేని జాలి పుట్టుకు వచ్చింది. ఆ సాయంత్రము రైతు ఇంటికి తిరిగి బయలుదేరుతూ ఉండగా దేవత అతనికి కనపడి తానెవరైంది చెప్పి, సంవత్సరాల తరబడి ఎండనక వాననక పొలంలో నువ్వు కష్టించడము నేను చూడలేకపోతున్నాను. నీకు కావలసినంత ధనం ఇస్తాను, కూలీల్ని పెట్టి పని చేయించుకో, ఇకనైనా కాస్త సుఖపడు అన్నది. రైతు దేవతకు చేతులెత్తి నమస్కరించి నవ్వుతూ, నా కష్టం చూడలేని దానివి, కూలీల కష్టం చూడగలవా తల్లి? వాళ్ళు మాత్రం నాలాంటి మనుషులు కారా అంటూ ప్రశ్నించాడు. దేవత ఆ మాటలకు కోపం తెచ్చుకుంటూ, వాళ్ళంతా బతుకు తెరువు కోసం కష్టపడతారు, కానీ నువ్వు మాత్రము కష్టంలోనే సుఖాన్ని చూసుకుంటూ కష్టిస్తున్నావని నా అనుమానం. అందుకే నువ్వంటే నాకు అభిమానం. చెప్పు, ఎంత డబ్బు ఇవ్వమంటావు అని అడిగింది. రైతు దేవతకు మరొకసారి నమస్కరిస్తూ, నేను కష్టించి పనిచేస్తూ ఉండటం వలనే కదా నీకు నాపై అభిమానం కలిగింది. నాకు డబ్బిచ్చి ఆ అభిమానానికి దూరం చేస్తావా? వద్దు, నీ అభిమానమే నాకు లక్షల పెట్టు, ఇంకేం డబ్బు వద్దు అని అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఆ తర్వాత 2 రోజులకు
అతడు పొలం దున్నుతూ ఉండగా నాగటి కర్రకు ఏదో తగిలిన చప్పుడయింది. ఏమిటా అని అక్కడ తవ్వి చూసేసరికి పచ్చటి రాగిరేకు బిగించి ఉన్న ఇత్తడి బిందె ఒకటి బయటపడింది. రైతు అనుమానిస్తూనే పనిముట్టు తీసుకొని బిందె మూతికి ఉన్న రాగిరేకును విడగొట్టి చూశాడు. అతడు అనుమానించినట్టే బిందె నిండా దగదగలాడుతున్న వెండి కాసులు, బంగారు కాసులు ఉన్నాయి. వెంటనే రైతు బిందె భుజానికి ఎత్తుకొని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి నిలబడి, తల్లి, ఓ దేవతమ్మా అంటూ కేకవేశాడు. పిలిచావా ఏమిటి అంటూ దేవత మరుక్షణము అతడి ముందు ప్రత్యక్షమైంది. రైతు బిందెలోని నిధిని దేవతకు చూపిస్తూ, ఇది నీ పనేనా అని అడిగాడు. దేవత అమాయకంగా, ఏమిటిది, నాకేం తెలియదే అన్నది. రైతు నవ్వుతూ, చాలా సంవత్సరాల నుంచి నా పొలాన్ని దున్నుకుంటున్నా. ఏ మూల ఏ రకం గడ్డి పరక ఉందో నాకు బాగా తెలుసు. సరే, నీకు కావాల్సిందల్లా నేను కూలీల్ని పెట్టి పని చేయించడమే కదా అని బిందెని తీసుకొని తిరిగి వెళ్ళాడు. రైతుకు తెలియకుండా అతడి పొలంలో నిధి పెట్టిన దేవత అతడి మాటలకి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన రైతుతో పాటు 10 మంది ఆడ మగ కూలీలు రావటం చూసి దేవత చాలా ఆనందపడింది. అయితే ఆమె ఆనందము ఎంతోసేపు నిలవలేదు. వచ్చిన కూలీల్లో 2 కాస్త పనికి తగిన వాళ్ళు, మిగతా వాళ్ళు వృద్ధులు, ఏదో ఒక అంగవైకల్యం కలవాళ్ళు. రైతు కూలీలందరికీ తలా ఒక పని అప్పచెప్పాడు. తను వాళ్లతో కలిసి పనిచేశాడు. మధ్యాహ్నం వేళ రైతు భార్య వండి తెచ్చిన అన్నము కూరలని అందరూ కలిసి మామిడి చెట్టు కింద కూర్చొని తిన్నారు. ఒక అరగంట తర్వాత అందరూ తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. రైతు వాళ్ళ సమస్యలు, ఈతి బాధలు విని తోచిన సలహాలిచ్చాడు. చేతనైనంత ధైర్యం చెప్పాడు. చివరగా, ఏమైనప్పటికీ ఒకే మాట గుర్తుంచుకోండి, మనిషిని దేవుడు సృష్టించింది బద్ధకంగా కాలం గడపమని కాదు, ఓపిక ఉన్నంతకాలము శ్రమించి సుఖించమని. అందుచేత మనము మన కంఠంలో ప్రాణం ఉన్నంతకాలము చేతనైన కష్టం చేస్తూనే ఉండాలి. కష్టించేవాణ్ణి తోటివాళ్లు గౌరవిస్తారు, దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు అంటూ వాళ్ళకి హితబోధ చేశాడు. సాయంత్రం సూర్యాస్తమయ వేళకు కొంచెం ముందుగా రైతు కూలీలు పనులు కట్టిపెట్టేశారు. తర్వాత రైతు వాళ్ళని పొలం గట్టు మీద నిలబడమని పొలానికి ఎడంగా ఉన్న చిన్న పాకలోకి వెళ్ళాడు. అక్కడ అతనేం చేస్తాడో చూద్దామన్న కుతూహలం కొద్దీ దేవత అతడి వెనకాలే వెళ్ళింది. రైతు పాక లోపల గోనె సంచులు కప్పిపెట్టి ఉంచిన ఇత్తడి బిందెలో నుంచి ఇన్ని వెండి కాసులు తీసుకొని కూలీల దగ్గరికి వచ్చి వాళ్లకు న్యాయంగా రోజు కూలీ ఎంత వస్తుందో అంతా ఇచ్చేశాడు. అబ్బే, డబ్బు విషయంలో ఈ రైతు పీనాసితనం చూపించలేదు. మరి కుంటి బక్క కూలీల్ని ఎందుకు తెచ్చినట్లు అని దేవత తనను తాను ప్రశ్నించుకుంది. కూలీలంతా వెళ్ళిపోయినాక రైతు మామిడి చెట్టు దగ్గరికి వచ్చి, తల్లి, దేవతమ్మ అని కేకపెట్టాడు. ఇక్కడే ఉన్నాను అని దేవత అతడి ముందు ప్రత్యక్షమైంది. చూశావా, నా పొలంలోకి కూలీలు వచ్చి పనిచేశారు. ఇప్పుడు నీకు సంతోషమైందా అంటూ ప్రశ్నించాడు రైతు. సంతోషమా? నువ్వు క్షణం కూడా తీరుబడిగా కూర్చోలేదే, మరి కూలీలు ఎందుకు తెచ్చినట్లు అని అడిగింది దేవత. అది అలా అడుగు చెబుతాను అంటూ రైతు చెట్టు మొదట్లో చతికిలబడి, ఇవాళ నా పొలంలోకి వచ్చిన వాళ్లకు సరిగ్గా పని చేయలేరని ఎవరూ వాళ్ళకి పని ఇవ్వరు. వాళ్ళలో కాస్త శుభ్రంగా ఉన్న 2 చూసావా, వాళ్ళు పరమ బద్ధకస్తులు, పని దొంగలు. అందుచేత వాళ్లకు ఎవరూ పని ఇవ్వరు. నేను దగ్గరుండి వాళ్ళ చేత పని చేయించాను. అందరికీ నువ్విచ్చిన డబ్బు కూలీగా ఇచ్చాను. ఇప్పుడు చెప్పు, నీకు సంతోషమైందా అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు. అప్పుడు దేవత, నీ మాటలు పూర్తిగా బోధపడ్డాక సంతోషమైంది. రైతు పెద్దయ్య, దేవతల్లో నాలాంటి జడస్వరూపులు, మనుషుల్లో నీలాంటి దేవతామూర్తులు ఉంటారని తెలిసి చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇలాగే ఉండి ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉండు. నీకు కావలసిన డబ్బు నేను ఇస్తూ ఉంటాను అన్నది. ఆ మాటలు వింటూనే రైతు చేతులు జోడిస్తూ, అంత పని చేయకు తల్లి. తేరగా వచ్చే డబ్బుంది చూశావు, అది మహాపాపిష్టిది. రేపో మాపో నీకు నాకు జగడం పుట్టించినా పుట్టిస్తుంది. అదుగో, ఆ కొత్తగా కొన్న పొలం కూడా విరగపడిందంటే కూలీలకిచ్చే కూలీ డబ్బు కూడా నేనే సంపాదిస్తాను. అప్పుడు నేను కూలీలు కలిసి మరింత కష్టపడి మరింత పొలం సంపాదిస్తాం. నువ్వు ఈ చెట్టు మీద నుంచి అంతా చూస్తూ నన్ను దీవిస్తూ ఉండు చాలు అన్నాడు.
దేవత అతడి మాటలు వింటూ అతడి మొహంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని చూస్తూ పరమానంద భరితురాలైంది. నిజమే, కష్టే ఫలి. కష్టించేవాడికి ఇహము పరము అంతా ఫలవంతమే అనుకుంటూ రైతును ఆశీర్వదించి అంతర్ధానమైంది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.